हाय फ्रेंड्स బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని ఈ సారీ మీదకి బ్లౌజ్ కటింగ్ అన్నది మీకు హై నెక్ బ్లౌజ్ అన్నది ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను। ఈ సారీ మీద వచ్చిన బ్లౌజ్ పీస్ తోనే కటింగ్ చేస్తాను కదండి। ఇప్పుడు ఆ కటింగ్ చేసిన బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। ఇది చూడండి ఇక్కడ నేను లైనింగ్ అన్నది बैक पार्ट की मात्रमे हैंड्स की జాయిన్ చేశాను ఫ్రంట్ కి అయితే ఇంకా జాయిన్ చేయలేదు। ఇది చూసారు కదా హ్యాండ్ కి ఇక్కడ లైనింగ్ అన్నది రైట్ సైడ్ వే పెట్టి ఒక పాదం ఖర్చు వరుస అన్నది బార్డర్ దగ్గర స్టిచ్ చేసి లోపలికి తిప్పేశాను, పై నుంచి టాప్ స్టిచ్ వేశాను। అలాగే బ్యాక్ సైడ్ అన్నది నార్మల్ గాని లైనింగ్ వేసి చుట్టూ స్టిచ్ చేశాను అంతే, సరేనండి। బ్యాక్ సైడ్ మాత్రం ఇక్కడ కటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఈ ఇక్కడ మనకి గ్రే కలర్ క్లాత్ వచ్చింది కదా, ఇది డిజైన్ ఎలా అయితే యాంగిల్లో ఉందో అలా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఎక్కడి నుంచి అయితే డిజైన్ లేదో ఆ అంచుకి ఇలాగా తిరిగేసి ఇలా పెట్టి ముక్కని మళ్ళీ ఇలా తిరిగేసేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసి తర్వాత ఇటువైపు తీసి లైనింగ్ అంచు ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి కటింగ్ చేయకుండానే నీట్గా పైనే మనం ఇలా ఒరిజినల్ పీస్ని జాయింట్ అనేది చేసుకోవచ్చు। ఇది యాక్చువల్గా ఖర్చులోకే పోద్ది, కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలన్నది మీకు నేను చూపించాను, సరేనండి। 2 ఇంచులు వెడల్పుని లైనింగ్ తీసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు నడుమంచుకు పెట్టి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ చేస్తామో సేమ్ అదే రకంగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఫస్ట్ హెమ్మింగ్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి। ఇలా ఓపెన్ చేసి లైనింగ్ అంచు అంటే ఒక టాప్ స్టిచ్ వేశారనుకోండి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది। తర్వాత లోపలికి తిప్పేసి మధ్యలోని ఒక 5వ నెంబర్ కుట్టు లూజ్ కుట్టు వేసామంటే కనుక పెద్ద కుట్టు హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకోవచ్చు। దాని తర్వాత ఇలా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ 2 ఇంచుల ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ 2 ఇంచుల ఖర్చుల మార్కులు 2 వైపులా పెట్టి ఈ ఫోల్డింగ్ని ఖర్చుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర చేసి కరెక్ట్గా డాట్ ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటే మీకు 2 వైపులా ఒకే రకమైన డాట్స్ అనేది వచ్చేస్తాయి, సరేనా। ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా కరెక్ట్గా ఇలాగ ఫోల్డింగ్ అనేది ఇలా చేయండి। ఇలా ఫోల్డింగ్ చేసి 6 ఇంచ్ ఏమో మనం ఖర్చులకు తీసుకుంటాము, అలాగే ఒక 5 ఇంచుల వరకు కూడా మీరు ఈ డాట్ పొడవు అనేది తీసుకోవచ్చు। కింద 6 ఇంచ్ ఖర్చు, పొడవు 5 ఇంచులు, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ మార్కింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేయండి। ఇక్కడ లాక్ చేయండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా ఇది లాక్ చేయండి। సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా ఇప్పుడు మార్కింగ్ అని చూసారు, ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి 6 ఇంచ్ అన్నది మార్కింగ్ చేసి 5 ఇంచులు పొడవు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేస్తే బ్యాక్ పార్ట్ అన్నది అయిపోద్ది। ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఇది పక్కకు తీసి పెట్టండి। ఫ్రంట్ పార్ట్లోని ప్రిన్సెస్ కటింగ్ షేప్ దగ్గర మాత్రం లైనింగ్ ఒరిజినల్ పీస్ ఒకే రకంగా కటింగ్ చేస్తాం కదా। ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒరిజినల్ పీస్ని ఇలా తీసుకుని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని ఈ పార్ట్స్ కూడా రైట్ సైడ్లో ఇలా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు ఈ ఒకటేమో ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ వైపు ఇటువైపుది మనకి ఇలా జాయింట్ అవుతుంది। కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు ఉండేటట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ని మీరు సపరేట్గా లైనింగ్ వేరు ఒరిజినల్ పీస్ వేరుగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి। ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అన్నవి డబల్ స్టిచ్ అన్నది చేసుకోవాలి, సరేనా। ఈ రకంగా డబల్ స్టిచ్ అన్నది చేసుకోండి। దాని తర్వాత ఇటువైపు పార్ట్ కూడా ఇలా తీసుకోండి। ఒకవైపు మనకి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ నుంచి స్టార్ట్ అవుతే రెండో వైపు మనకి కింద నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట। ఎప్పుడు కూడా మిషన్కి మనకి లెఫ్ట్ సైడు బ్లౌజ్ అంతా ఉండాలి, ఈ ఖర్చు అన్నది మిషన్ లోపల వైపు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి, సరేనండి। ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా సరే ఇలా ఇక్కడ ఇటువైపు 2 పార్ట్స్ని ఇలా జాయింట్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి। దాని తర్వాత లైనింగ్ తీసుకోండి, లైనింగ్ కూడా ఇలా ఓపెన్ చేసి సేమ్ లైనింగ్ కూడా ఇందాక రైట్ సైడ్ ఎలా అయితే జాయింట్ చేశారో అలాగే అంటే మనకి ఒరిజినల్ పీస్ ఎలా అయితే జాయింట్ చేశారో సేమ్ అదే రకంగా ఇలా మనం జాయింట్ అన్నది చేసేసుకోవాలి, సరేండి। కొద్దిగా ఇలా తిప్పుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి। ఇలా స్టిచ్ చేసి లాస్ట్ లాక్ చేయాలి, అలాగే డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి, సరేనండి। ఇటువైపు పార్ట్ ఇలా స్టిచ్ అయిపోయింది, ఇక్కడ కొన వచ్చినట్టు రౌండ్ తిరిగేటట్టు చూసుకోండి చెస్ట్ పాయింట్ దగ్గర, సరేనండి। దాని తర్వాత చూసారు కదా ఇలాగా రెండో పార్ట్ ఇది కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి। నేనైతే దీనికి ప్యాడ్స్ గట్రా ఏమీ వేయట్లేదండి, మీరు ఒకవేళ ప్యాడ్స్ జాయిన్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఎప్పుడు నేను చాలాసార్లు చూపించాను కదా, చెస్ట్ పాయింట్ దగ్గర ప్యాడ్ పెట్టి ఆ పాయింట్ దగ్గర స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది, సరేనా। ఇదైతే నార్మల్గానే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, సరేనండి। మనం ఎప్పుడైతే క్లోజ్గా వేసుకుంటున్నామో డ్రాప్ కట్ బ్యాక్ సైడ్ లేనప్పుడు మనం బ్రా కూడా వేసుకుని ఈ బ్లౌజ్ని వేసుకోవచ్చు, సరేనండి। ఇప్పుడు చూడండి ఒరిజినల్ పీసు ఖర్చులు పైకి ఉండేటట్టు లైనింగ్ ఖర్చులు లోపలికి ఉండేటట్టు అంటే 2 కుట్లు లోపల వైపు ఉండేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ప్రిన్సెస్ కటింగ్ నడుమ అంచులు ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఈ 2 కుట్లు కలిసేటట్టు ఇలా పట్టుకొని పిన్నులు పెట్టేయాలి। అలాగే ఆమ్ రౌండ్ వైపు కూడా 2 కుట్లు కలిసేటట్టు ఇలా పట్టుకొని
ఇక్కడ పిన్నులు పెట్టేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అవుతుంది, ఖర్చులు కనిపించవు, అలాగే షేప్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మనకి షేప్ కుదురుతుంది ఆటోమేటిక్గా. సరేనా? దాని తర్వాత లైనింగ్ని ఒరిజినల్ పీస్ని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా అంచులు కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు బిగినర్స్ అయితే కనుక నెక్ దగ్గర గట్టా కూడా మీరు ఇంకా పిన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలవాటు ఉంటే ఓకే, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనండి? దీనివల్ల ఏంటంటే ప్రిన్సెస్ కటింగ్ అనేది మనం వేసుకునేటప్పటికి షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి? ఈ రకంగా మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేయండి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అంతవరకు స్టిచ్ చేసి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఒరిజినల్ పీస్ ఏమైనా ఉంటే అలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి. సరేనా? మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ట్రిమ్ చేసి నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసామో సేమ్ అదే రకంగా 2 ఇంచులు వెడల్పుని తీసుకుని ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు ఇలా నడుమంచుకు పెట్టి నీట్గా స్టిచ్చింగ్ చేసేయండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా హెమ్మింగ్ బెల్ట్ సేమ్ ఒకే రకంగా వస్తుంది. పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి, ఓపెన్ చేసి దాని తర్వాత లోపలికి తిప్పేసి ఒక 5వ నెంబర్ కుట్టు అన్నది మధ్య రకంగా వేస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఈ కుట్టు అన్నది విప్పేసుకోవచ్చు. సరేనండి? ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేయండి. లైనింగ్ బయట వైపుకి ఫోల్డ్ చేస్తే మీకు సెంటర్ పాయింట్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్ అంచులకు పర్ఫెక్ట్గా పట్టుకుంటే చూస్తారు కదా, మార్కింగ్ చేసిన ఏరియా అన్నది పర్ఫెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చింది. అలాగే నడుము దగ్గర కూడా ఇలా సెంటర్కి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చూసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే నడుము భాగం దగ్గర కట్ట మీకు హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ అయినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలాగా అంచుల్ని ఒక్కసారి మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటే మీరు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకునే వరకు కూడా ఇది డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. సరేనండి? హుక్ బెల్ట్కి ఐ బెల్ట్ కోసం ఐ బెల్ట్కి ఒరిజినల్ పీస్ తీసుకుని ఫోల్డింగ్ మీద 2 ఇంచులు ఉండేటట్టు తీసుకున్నాం. అలాగే లైనింగ్ ఇలా ఫోల్డింగ్ మీద 1 ఇంచు ఉండేటట్టు తీసుకోవాలి. అంటే 4 ఇంచులు వెడల్పుని అది కట్ చేయాలి, 2 ఇంచుల వెడల్పుని ఇది కట్ చేయాలి. హుక్ బెల్ట్కి ఎప్పుడు కూడా పైన ఒక 6 ఇంచు వదిలేసి 2 ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి కింద ఒక 6 ఇంచు ఉంచి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయాలి. ఎప్పుడు కూడా హుక్కులకి లైనింగే వాడాలి. సరేనండి? ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి వెనక వైపుకి ఇలా తిప్పి ఈ మొత్తం పట్టీని ఇలా వెనక్కి తిప్పేసి చక్కగా ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే సింపుల్ ఫోల్డింగ్లోని చక్కగా మీకు ఫినిషింగ్ హుక్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి? నెక్ అంచుకి మిగిలిన హుక్ బెల్ట్ని కరెక్ట్గా ట్రిమ్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత ఐ బెల్ట్ కూడా ఇది ఇలా ఫోల్డ్ చేస్తే 2 ఇంచీలు ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీని మీద ఇది ఇలా పెట్టి ఈ 6 ఇంచ్ అన్నది నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా పాదం ఖర్చు వెడల్పుని ఇది కూడా సేమ్ అదే రకంగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది కుట్టు అన్నది మనకి రైట్ సైడ్ వైపు వస్తుంది, తెలుసు కదా. దాని తర్వాత ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ బెల్ట్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టు మీదకి ఇలా పెడితే ఐ బెల్ట్ అన్నది కరెక్ట్గా 30 ఇంచు వెడల్పుని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని వచ్చేస్తుంది అనమాట లెవెల్గానే. ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్ని ఐ బెల్ట్కి యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు అంచు కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సరేనండి? నెక్ అంచుకి మిగిలింది కట్ చేసేయండి. ఇప్పుడు చూసారు కదా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ పర్ఫెక్ట్గా మనకి ఇలా వచ్చేస్తాయి. దాని తర్వాత మనకి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. అక్కడి నుంచి అంటే మనకి హ్యాండ్ జాయింట్ వైపు నుంచి సమానంగా పట్టుకుని ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్ది. ఊరికే 6 ఇంచులు 30 ఇంచులు తీయాల్సిన అవసరాలు కట్ట ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్ డౌన్ కట్ అన్నీ చేసే ఉన్నాయి కాబట్టి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్ట్రైట్గా ఇలా మనం షేప్ తీసుకుంటే సరిపోద్ది, అంటే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సరేనండి? ఈ రకంగా షోల్డర్ జాయింట్స్ అన్నవి చేసేసుకోవాలి. చూసారు కదా షేప్ అన్నది మీకు ఇలా వస్తుంది. దాని తర్వాత హెమ్మింగ్ బెల్ట్. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ వేస్తారో 1 ఇంచు వెడల్పుని క్రాస్ పట్టీలు మనం కటింగ్ చేసుకుని 6 ఇంచు ఇలా ఒక అంచుకి ఫోల్డ్ చేసుకుని మన హెమ్మింగ్ బెల్ట్ అంచుని నెక్ అంచుకి ఇలా పెడుతూ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది నెక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గానే వర్క్ అయిపోద్దండి. ఇక్కడ ఏంటంటే మనకి హెమ్మింగ్ బెల్ట్ అన్నది సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తారో సేమ్ అదే రకంగా వేసేసుకోవాలి. లేదు పైపింగ్ వేసుకోవాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. సరేనండి? ఈ రకంగా హెమ్మింగ్ బెల్ట్ మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ 6 ఇంచు ఉంచి మిగతాది కట్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ అన్నది చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేయండి. సరేనా? దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడికి వచ్చి మన ఖర్చుకి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అన్నది ఈ అంచు పెట్టి చక్కగా మనకి ఒక 1/4 ఇంచు వెడల్పుని ఈ హెమ్మింగ్ బెల్ట్ ఉండేటట్టు చూసుకుంటూ ఇలా హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ 1/4 ఇంచు వెడల్పుని మనకి హెమ్మింగ్ బెల్ట్ వస్తుంది కదా, దీన్ని వెనక్కి తిప్పేసి మనం హెమ్మింగ్ చేసేసుకోవడం, అంటే చేతి కుట్లు అన్నవి వేసేసుకోవడమే. నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తారో
సేమ్ అదే మెథడ్. సరేనండి, ఈ రకంగా నెక్ స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. సరేనండి, క్రాస్ ముక్కలు మాత్రం కంపల్సరిగా ఉండాలి, స్ట్రైట్ ముక్కలు పనిచేయవు. సరేనండి, ఎప్పుడు ఏ నెక్ కన్నా సరే ఇలా లాక్ చేసేయండి. ఇప్పుడు ఇలా మనకు నెక్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ లోత్ అన్నది మనం తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, రైట్ సైడ్ పై భాగం వైపు ఉండేటట్టు ఒక హ్యాండ్ పెట్టుకుని రెండో హ్యాండ్ ఏమో ఇలా రివర్స్లో పెట్టుకుంటే రెండు రైట్ సైడ్లో కూడా లోపల వైపు ఉంటాయి, లైనింగ్లు బయట వైపు ఉంటాయి. ఇలా సెంటర్ పాయింట్ చూసుకుని రెండు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి ఇలా పర్ఫెక్ట్గా పట్టుకుని సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేయండి. కరెక్ట్గా హ్యాండ్ సెంటర్ కట్టకి ఒక మార్కింగు, అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర కింద వైపు చంకదింపు వైపు అటువైపు నుంచి మన బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచీలు కాబట్టి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి 2 ఇంచీలు ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసేయండి. ఇక్కడ సెంటర్ కట్ట దగ్గర నుంచి ఇంచీ టేప్ పెట్టుకుని 2 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. తర్వాత అటువైపు చంక భాగం దగ్గర అక్కడి నుంచి కూడా మనకు బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ తీసి అక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ డౌన్ చేయండి. ఏ సైజ్ వాళ్ళకన్నా ఇదే పద్ధతి. సరేనా, ఇక్కడి నుంచి ఇలా కలపాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి. ఇది ఇక్కడ చక్కగా నీట్గా ఇలాగ కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న కట్ పెట్టండి. తర్వాత ఇది చాక్తో ఇలా మార్కింగ్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ వైపు రావాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ అయినాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి అంచుల్ని ఇలా స్టిచ్ చేసేసుకుంటే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు బాడీ తీసుకుని బాడీ రైట్ సైడ్ పై భాగం వైపు ఉండేటట్టు ఇలా పట్టుకుని ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ ఇలా పెడితే మనం ఇప్పుడు కటింగ్ చేసిన లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇలా పిన్ పెట్టి ముందు భాగం వైపు ఉన్న పార్ట్కి ఈ హ్యాండ్ అంచుని కొలుచుకుంటూ వెళ్ళాలి. ఇటువైపు చూసారు కదా, కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ పాదం ఖర్చు కన్నా ఇంకొక రవ్వంత ఎక్కువ మార్జిన్ వదిలి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ 2 అంచులని కలుపుకుంటూ వచ్చేయాలి. ఏ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినా సరే బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగం వైపు ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టై ఉండాలి. సరేనా, ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా అక్కడి నుంచి కొలుచుకుంటూ రావడం వల్ల మీకు నీట్గా సెంటర్ పాయింట్ కూడా పిన్ పెట్టాం కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ అంచుకి హ్యాండ్ అంచు పెడుతూ బాడీ అంచుకి హ్యాండ్ అంచు పెడుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనండి, ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది డబుల్ స్టిచ్చింగ్ ఉండాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా డబుల్ స్టిచ్చింగ్ అన్నది వేసేసుకోండి, నీట్గా డబుల్ స్టిచ్ చేసేసుకోండి. సరేనండి, దాని తర్వాత హ్యాండ్ అంచులు బాడీ కన్నా ఎక్కువగా ఏమైనా మిగిలినట్టు ఏమైనా అనిపిస్తే కనుక దాన్ని ట్రిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, నాకు ఇటువైపు ఎక్కువ మిగిలింది. ఆ ట్రిమ్మింగ్ అనేది ఎంతవరకే ఉండాలి, హ్యాండ్ లూజ్ వరకు వెళ్ళిపోకూడదు. సరేనా, ఇటువైపు అయితే సరిపోయింది. ఇలా హ్యాండ్ రెండో వైపు కూడా సేమ్ స్టిచ్చింగ్ చేసి ట్రిమ్ చేసి ఉంచుకోండి. సరేనా, దాని తర్వాత నడుము కొలతలో నేను కటింగ్ చేసిన బ్లౌజ్ నడుము కొలత 30 ఇంచులు. 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 15 బ్యాక్ వైపు, 7.5 ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ వైపు ఏదో ఒక అంచు నుంచి కొలుచుకొని మీ నడుముకి సగభాగం ఎంతవరకు వస్తుందో చూసుకుని అక్కడ మార్కింగ్ పెట్టండి. 30 అనే లేదు, మీరు ఎంత కటింగ్ చేస్తే దానికి సగభాగం. సరేనా, అక్కడి నుంచి ఇది ఎంత మిగిలిందో చూస్తే నాకు కరెక్ట్గా ఒక 3.5 ఇంచీలు మిగిలింది. దాన్ని ఇలా సగం చేస్తే పావు తక్కువ 2 ఇంచీలు వచ్చింది. ఈ చివరి నుంచి ఈ పావు తక్కువ 2 ఇంచీలకి ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. ఇటువైపు కూడా పావు తక్కువ 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టండి. సరేనా, ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లోని మనకు నడుముకి సగభాగం అన్నది ఉంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లోని ఇటువైపు నుంచి 7.5 ఇంచులు అంటే నడుములో 4వ వంతు. సరేనా, అలాగే హుక్ బెల్ట్ దగ్గర, ఐ బెల్ట్ దగ్గర కూడా సేమ్ ఇలా 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ అన్నది కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ అన్నది చేసుకోండి. ఇలా 2 అంచులు కలిపి ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అన్నది చేసుకోండి. ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతకన్నా మార్కింగ్ పెట్టారో అంత ఫోల్డింగ్ వైపు నుంచి లూజ్ మార్కింగ్ పెట్టుకోవాలి. నేనైతే 5 ఇంచులకని మార్కింగ్ పెట్టాను. ఆ 5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెడుతున్నాను. బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాం. ఈ బాడీ అంచుంది చూసారా, అక్కడి నుంచి మార్కింగ్ ఉన్నా లేకపోయినా 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. నాకైతే ఉంది, లేకపోయినా మార్కింగ్ అలా చేసుకోండి. చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి, మళ్ళీ చంక భాగం దగ్గర నుంచి ఇందాక పెట్టుకున్న నడుము మార్కింగ్కి ఇలా కలుపుకోవాలి. ఆటోమేటిక్గా మీకు అనుకున్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ లాక్ చేయండి. దాని తర్వాత హ్యాండ్ అన్నది సగం స్టిచ్ అయిన తర్వాత ఇలా చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటికి వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకుని ఇక్కడ వరకు కుట్టాలి. ఆ తర్వాత నడుము అంచులు 2 మార్కింగ్లు కలిపి పట్టుకుని ఇక్కడ ఈ స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటూ ఇక్కడ ఇలా లాక్ చేసేయాలి. సరేనండి, లాక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే ఈ కుట్టు ఇప్పుడు ఇటువైపు పాదం అంచుకి తగిలేటట్టుగా ఉండేటట్టుగా, అంటే ఒక పాదం వరుస గ్యాప్తో ఇంకో కుట్టు, తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి. అంటే మనం ఒరిజినల్ ఫిట్టింగ్ కాకుండా ఇంకొక 2 స్టిచ్లు అన్నవి ఎక్స్ట్రా వేసుకుంటాం. మిగిలిన క్లాత్ని ఇలా స్ట్రైట్గా ట్రిమ్ చేసేయండి.
అంతే, మనకి ఫిట్టింగ్ అయిపోయింది. రెండో వైపు కూడా మార్కింగ్ చేసి చూపిస్తాను. సేమ్ అదే రకంగా మీరు స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. చూడండి, హ్యాండ్ అన్నది ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాము. చంక భాగం దగ్గర ఇటువైపు ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగ్ చేసినా సరే ఈ అంచు దగ్గర నుంచి 2 ఇంచీలు మాత్రమే మార్కింగ్ చేయండి, పాత మార్కింగ్కి కాదు. ఎందుకంటే పాత మార్కింగ్ కన్నా 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, అది ఆల్రెడీ ఖర్చుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నడుము మార్కింగ్కి, సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లాక్ చేసేయండి. తర్వాత చంకకుట్లు 2 ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా పట్టుకుని కింద నడుము వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసి తర్వాత ఇందాక చూపించినట్టుగా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి వేసేసుకుని ట్రిమ్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ని. సరేనండి, చూడండి ఈ రకంగా నడుము మార్కింగ్లు 2 ఇలా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుని లాక్ చేసేయండి. సరేనండి, ఇలా మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకి ఇలా లుక్ అన్నది బ్లౌజ్ వస్తుంది. ఇది కొద్దిగా పెద్ద సైజుగా ఉన్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే అంతా క్లోజ్గా ఉంది కాబట్టి అలా అనిపిస్తుందండి. వేసుకుంటే మాత్రం మంచి అఫీషియల్ లుక్ వస్తుంది. ఏవైనా సరే స్కూల్లో మీకు మీటింగ్స్ అయినా ఏదైనా అఫీషియల్ మీటింగ్స్కి అయినా సరే ఒక గ్రాండ్గా లుక్ ఉండాలి, అఫీషియల్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటాయి. తప్పకుండా ఒక బ్లౌజ్ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.